నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. మనం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపైన ట్రంప్ మొన్న ఆగస్టు 1వ తారీఖు నుంచి 25% సుంకాలు విధించారు. మనం రష్యా దగ్గర సమురుకుంటున్నందుకు పెనాల్టీగా మరో 25% టారిఫ్ను రేపు 27వ తారీఖు నుంచి విధించనున్నారు. మొత్తం 50% అవుతుంది. అట్లా విధించడం ద్వారా భారతదేశాన్ని తన దారికి తీసుకురావచ్చు అని ట్రంప్ అభిప్రాయం. చమురు కొనుగోలు ద్వారా భారతదేశం రష్యాకి ఇస్తున్నది $53 బిలియన్ల. భారతదేశం రష్యా నుంచి రోజుకు 1.79 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కొంటుంది. అయితే మనం ఇచ్చే డబ్బంతా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఖర్చు పెడుతుందని, తద్వారా యుద్ధం ఆగే ప్రసక్తే ఉండదని అమెరికా అంటోంది. నిజానికి మనమే మొత్తం చమురు కొనట్లేదు, చైనా ఎక్కువ కొంటుంది. చైనా తరువాత మనది రెండో స్థానం. 35% పైగా భారత చమురు అవసరాలను రష్యానే తీరుస్తుంది. ఇది ట్రంప్కు అస్సలు ఇష్టం లేదు. అటు భారతదేశం లాభపడుతుంది, భారతదేశం ఇచ్చే డబ్బుతో రష్యా లాభపడుతుంది. రష్యా మీద ఆంక్షలు విధించాం కదా, ఆ ఆంక్షలను బేఖాతరు చేసి చైనా, భారత్ రష్యా దగ్గర చమురు కొంటోంది అని అమెరికా ఉద్దేశం. నిజానికి భారతదేశం చమురు అవసరాల కోసం, మిలిటరీ అవసరాల కోసం, అంటే ఆయుధాల దిగుమతి ఎక్కువ శాతం రష్యా మీదనే ఆధారపడుతుంది. రష్యా భారతదేశానికి చిరకాల మిత్రురాలు. 1971 ప్రాంతం నుంచి మంచి స్నేహం భారత్ రష్యాల మధ్య ఉంది. భారత్ దిగుమతులను ఆపేసి అట్లా రష్యా మీద కూడా ఒత్తిడి తెచ్చి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుంచి వెనక్కొచ్చేటట్టు చెయ్యొచ్చునేమో అని ట్రంప్ ఊహ. ట్రంప్ పదవిలోకి వచ్చినట్టయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని వెంటనే ఆపేస్తాను అని ఆయన ఎన్నికల సభల్లో చెప్పేవారు. కానీ ఆ తర్వాత అది ఆయనకు సాధ్యం కాలేదు. 8 నెలలు గడిచిపోతుంది కానీ ఇంకా ఆపలేకపోయారు. అది కూడా ఆయనకు బాగా కోపంగా ఉంది. ఎవరైనా ఫెయిల్యూర్ ను సహించలేరు కదా. అయితే ఇవన్నీ పైకి చెప్తున్న అంశాలు. మీరు చమురు కొంటున్నారు రష్యా దగ్గర కనుకనే మీ పైన 25% అదనంగా సుంకాలు విధిస్తున్నాము అనేది పైకి చెప్తున్న విషయం. కానీ అసలు వేరే కారణాలు ఉన్నాయి. రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు కూడా. ఆర్థిక కారణాలు తీసుకున్నట్టయితే అమెరికా చాన్నాళ్లుగా తమ వ్యవసాయ ఉత్పత్తులను, పాడి ఉత్పత్తులను, పౌల్ట్రీ ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోనివ్వాలి అని డిమాండ్ చేస్తోంది. భారత్ ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? మన కారణాలు మనకున్నాయి. అమెరికాలో వ్యవసాయం అంతా యంత్రాలతో జరుగుతుంది. కమతాలు కూడా చాలా పెద్దవి, అంతా మిషన్లే చేస్తాయి. అక్కడ రైతులు 2% మాత్రమే ఉన్నారు. భారతదేశంలో 74% పైగా రైతాంగమే. యంత్రాల ద్వారా పండిస్తారు కాబట్టి, కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర దిగుబడి ఎక్కువ. మన దగ్గరేమో 5 ఎకరాలలో పని చేయగలిగిన రైతు 2 ఎకరాలలోనో 1 ఎకరంలో చేసినట్టయితే శ్రమ వ్యర్థం అవుతుంది, ఫలితం తక్కువ వస్తుంది. పాపం అంతగా మెకనైజ్ కాలేదు, యంత్రాలను వాడట్లేదు భారతదేశంలో. అక్కడ 50% నుంచి 82% దాకా రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. భారతదేశంలో అలాంటి సబ్సిడీ లేదు. రైతు తన పూర్తి పంటను అమ్ముకోవడం కూడా కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఏదో మద్దతు ధరన ఇస్తారు కానీ అది ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఉంటుంది. ఎప్పుడు రైతుకు నష్టాలే. అమెరికా రైతుతో మన రైతు పోటీ పడగలడా? అదీ కాకుండా అమెరికా ఇక్కడికి దిగుమతి చేస్తా అంటున్న వస్తువులు మనం పండించేవే. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, పాల ఉత్పత్తులు, కోడి మాంసం, పళ్ళు, డ్రై ఫ్రూట్, ఇథనాల్ మన దగ్గర దొరుకుతున్నవి, మన దగ్గర లభ్యమవుతున్నాయి. మన రైతు అమ్ముకోలేకుండా బాధపడుతున్న వస్తువులను బయట నుంచి తెప్పించి తక్కువ ధరకు మన దగ్గర అమ్మినట్టయితే ఏమవుతుంది? మన రైతు బతుకుతాడా? ఆ పోటీకి తట్టుకోగలడా? వాళ్ళు సహం ధరకు కూడా ఇవ్వగలరు. ఒక వస్తువు సగం ధరకు దొరుకుతున్నప్పుడు ఎక్కువ ధర పెట్టి ఎవరైనా కొంటారా? కనుక భారత ప్రభుత్వాలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడికి రాకుండా అడ్డుకుంటుంది. అది ట్రంప్ కు కోపంగా ఉంది. అక్కడి రైతాంగానికి మేలు జరిగేటట్టు విదేశాల్లో వాళ్ళ ఉత్పత్తులను అమ్మినట్టయితే తద్వారా ట్రంప్ కూడా లాభం కలుగుతుంది, ట్రంప్ పార్టీకి రాజకీయంగా. అందు గురించి కూడా మన పైన ఒత్తిడి తెస్తున్నాడు. ఇంకా రాజకీయంగా చూసినట్టయితే చైనా, రష్యాలతో కూటమి కట్టి, అంటే బ్రిక్స్ లో భారత్ ఉండడం ట్రంప్ కి ఇష్టం లేదు, నచ్చట్లేదు. అసలు బ్రిక్స్ దేశాలంటేనే ఆయనకు ద్వేషం. బ్రిక్స్ దేశాలలో భారతదేశం ఉండడం ఏమిటి అని. బ్రిక్స్ దేశాలంటే ఏమీ లేదు. బ్రెజిల్, ఇండియా, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇంకొన్ని దేశాలు కొత్తగా చేరాయి. రేపు ఇంకొన్ని చేరుతాయి ట్రంప్ విధానాల వల్ల. భారత ప్రధాని చైనాకు వెళ్తానడం, చైనాకు భారతదేశం దగ్గర అవడానికి ప్రయత్నించడం, చైనా భారతదేశానికి దగ్గర అవడానికి ప్రయత్నించడం కూడా ట్రంప్ కి ఇష్టం లేదు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అని ఉండరు. చైనా మన పక్క దేశం, తరతరాలుగా దాంతో సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చైనాతో సఖ్యతగా ఉంటే పోయేదేమిటి? మన వస్తువులు అక్కడ అమ్ముకుంటే నష్టం ఏమిటి? మనం లాభపడుతున్నప్పుడు దూరంగా పెట్టడం ఎందుకు? ఎవరితోనైనా
మంచి సంబంధాలు ఏర్పడితే తప్పేమిటి? బ్రిక్స్ తో ఇంకొక గొడవ వచ్చింది ట్రంప్ కు. బ్రిక్స్ దేశాలు తమలో తాము వ్యాపారం చేస్తూ డాలర్ ను పక్కన పెట్టి తమ తమ కరెన్సీలతో వ్యాపారం చేసుకుంటే డాలర్ పరిస్థితి ఏమిటి? డీ డాలరైజేషన్ అయిపోతుంది. అంతేకాకుండా బ్రిక్స్ దేశాలు యూరో లాగా సొంత కరెన్సీని పెట్టుకున్నట్టయితే డాలర్ పరిస్థితి ఏమిటి? డాలర్ అవసరం బ్రిక్ దేశాల మధ్య ఉండనే ఉండదు కదా అనేది ఆయన కడుపు మంటకు కారణం. నిజానికి అట్లా చేసినట్టయితే డాలర్ కు ప్రమాదమే. భారత్ ఆయుధాల విషయంలోనూ చమురు విషయంలోనూ అంతగా రష్యా మీద ఆధారపడడం కూడా ట్రంప్ కు ససేమీరా ఇష్టం లేదు. మా వైపు రావచ్చు కదా, మధ్యస్థంగా ఉండడం ఏమిటి? మా వస్తువులు కొనొచ్చు, మా ఆయుధాలు కొనొచ్చు, రష్యా వైపు వెళ్తారేమిటి అని ట్రంప్ కు బాగా కోపంగా ఉంది. మిత్రదేశం అంటూనే చేయాల్సినవన్నీ చేస్తున్నారు ఆయన. దీర్ఘదృష్టితో ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానాన్ని తీసుకొచ్చారు, నాన్ అలైన్డ్ మూవ్మెంట్. అప్పుడు సోవియట్ రష్యా ఉండేది, యుఎస్ఎస్ఆర్, ఇటు క్యాపిటలిస్ట్ అమెరికా. ఈ రెంటితో తటస్థంగా ఉండి మధ్య మార్గంలో వెళ్లడం. అయితే ఆ విధానానికి తూట్లు పొడిచి మన విదేశీ విధానం అమెరికా వైపు మొగ్గడం, అనవసరంగా అమెరికాతో రాసుకు పుసుకు తిరగడం ఎక్కువైంది. దానివల్ల కూడా ప్రమాదమే. అసలే అమెరికా చూస్తున్నాం కదా దాని అవసరం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో. రష్యా అట్లా కాదు. రష్యా చిరకాల మిత్రురాలు భారతదేశానికి. 1971 నుంచి కూడా మనతో చాలా సఖ్యతగా ఉండి కొత్త ఆయుధాలను, యుద్ధ నౌకలను మనకు పంపిస్తోంది. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంది. దాన్ని వదులుకొని అమెరికా వైపు వెళ్లడం మన దౌత్య విధానం లోపం. అట్లాగే క్వాడ్లో కొనసాగడం. క్వాడ్ పూర్తిగా చైనాకు వ్యతిరేకంగా ఏర్పడ్డ సంస్థ. అమెరికా, జపాను, ఆస్ట్రేలియా, భారతదేశం దాంట్లో ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాను అభివృద్ధి చెందిన దేశాలు. వాటిల్లో భారతదేశం ఉండడం ఎందుకు? అది చైనాకు వ్యతిరేకంగా చైనాను హద్దుల్లో ఉంచొచ్చు అనుకొని దాంట్లో కొనసాగుతోంది. అట్లా చైనాతో పూర్తి స్థాయిలో భారతదేశం సంబంధాలు తెగ్గోసుకుంది. దౌత్య విషయంలో ఈ మధ్య భారతదేశం బాగా మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. గట్టిగా మాట్లాడలేకపోతుంది. వీసాల విషయం చూశాం కదా, వీసాల విషయంలో కూడా మన పిల్లలకు రావాల్సిన వీసాలు గట్టిగా నిలదీసినట్టుగా మాట్లాడలేక తగ్గింది. ఎవరు నష్టపోతారు? మన విద్యార్థులు నష్టపోతారు. అమెరికాతో మనకు $89 బిలియన్ వాణిజ్యం ఉంది. దానిపైన ఇప్పుడు 50% టారిఫ్లు విధించింది. ఇప్పటికిప్పుడు మనకు నష్టమే, కానీ రేపనేది ఉంటుంది కదా. భారతదేశం దీర్ఘదృష్టితో ప్రవర్తించినట్టయితే దీన్ని అవకాశంగా తీసుకోవచ్చు. బ్రిక్ కూటమిని మరింత బలోపేతం చెయ్యాలి భారతదేశం. ఏదైతే ట్రంప్ భయపడుతున్నాడో అట్లాగే చెయ్యాలి. సొంతగా కరెన్సీ పెట్టుకోవాలి బ్రిక్ దేశాలు. చైనాకు అవసరమైన వస్తువులు మన దగ్గర ఉత్పత్తి అవుతాయి. మనకు అవసరమైన వస్తువులు చైనా దగ్గర, రష్యా దగ్గర, ఇతర బ్రిక్ దేశాలు సౌత్ ఆఫ్రికా గాని, బ్రెజిల్ గాని వాటి దగ్గర ఉత్పత్తి అవుతాయి. అవన్నీ పంచుకున్నట్టుగా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట్టయితే చాలా వరకు ఈ టారిఫ్ల నుంచి మనం తప్పించుకోవచ్చు. అమెరికా అంటేనే ప్రపంచం కాదు, ప్రపంచం చాలా పెద్దది. అమెరికా కన్నా చాలా పెద్దది. కాబట్టి కొత్త దారులు ఎత్తుకాలి. పెద్ద మార్కెట్లున్న యూరప్ దేశాలతో మనం గణనీయంగా మన వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు. అట్లాగే ఇతర దేశాలు కూడా, ఇటు తూర్పు వైపు గాని, ఆఫ్రికా వైపు గాని రకరకాల దేశాలతో కొత్త సంబంధాలను, కొత్త వ్యాపార విధానాలను పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే అసలు అమెరికాకు మన ఉత్పత్తులు ఇంతగా చేయాల్సిన అవసరమే రాదు. మన దగ్గర మన ఉత్పత్తులు ఎక్కువ కొనేటట్టు ప్రయత్నించాలి. ఎక్కువ ఎట్లా కొంటారు? ప్రజల జేబుల్లో ఎక్కువ డబ్బు ఉన్నట్టయితే వస్తువులను కొంటారు. ప్రజల జేబుల్లో ఎక్కువ డబ్బుండే ఆర్థిక విధానాలను తీసుకురావాలి. ఇప్పుడున్న ఆర్థిక విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎక్కువ ట్యాక్సులు మోపడం వల్ల జనం దగ్గర అస్సలు పైసా కూడా మిగలకుండా పోతుంది. ఆ విధానాలు మొత్తం మార్చేయాలి. ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులుండే ఆర్థిక విధానాలు కావాలి. ఇంకెట్లా ఉంటుంది? ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి. ఎంత ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే అంతమంది జేబుల్లోకి ఎక్కువ డబ్బు వెళ్తుంది. డబ్బు ఎక్కువ వెళ్లే కొద్దీ వ్యాపారం పెరుగుతుంది, వాళ్ళ అవసరాలు పెరుగుతాయి, కొనుగోళ్లు పెరుగుతాయి, కొత్త వస్తువులు కొంటాం, కొత్త వస్తువులను ఉత్పత్తి చేసే అవసరాలు కూడా ఏర్పడతాయి. ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళొచ్చు. మన ప్రభుత్వం ఈ విజ్ఞత ప్రదర్శించాలి. ప్రభుత్వం కూడా ఎక్కువ ఖర్చు పెట్టాలి. జనంలోకి డబ్బు వస్తుంది, ఆ డబ్బు ద్వారా వాళ్ళ అవసరాల మేరకు ఉత్పత్తులను కొంటారు. డబ్బులు లేకుంటే ఖర్చు తగ్గించుకుంటారు. ఖర్చు తగ్గించుకొని ఏ వస్తువులు కొనకుండా తయారవుతారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆంక్షలు అన్నది కానీ అమెరికా రష్యా దగ్గర నుంచి యురేనియంను, ఎరువులను కొంటోంది. ద్వంద్వనీతి కాదా అది? మనమేమో రష్యా దగ్గర నుంచి ఏది కొనొద్దా అనటం, తనేమో హాయిగా తనకు కావలసిన వస్తువులను దిగుమతి చేసుకోవడం. ఏం పద్ధతి అది? ఈ విషయంలో కూడా అమెరికాను గట్టిగా నిలదీయాలి. నువ్వెందుకు కొంటున్నావు? మరి ఒక కలగనగానే తెల్లారదనే విషయం అమెరికా తెలుసుకోవాలి. ఈ వీడియో సాంతం చూసినందుకు ధన్యవాదాలు. మన ఈ ఛానల్ ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ మిత్రులతో పంచుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. మరోసారి ధన్యవాదాలు.